మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు, దేవుని నిమిత్తము ప్రయాసపడటానికి ప్రతి క్రైస్తవుడు కూడా ఇష్టపడతాడని. అలా ఇష్టపడే ప్రతి క్రైస్తవుడు కూడా సమయమును ఎప్పటికీ కూడా వృధా చేసుకోడు. అలాగుననే మనము కూడా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏమని? సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి ఉండాలంట. వారి ఎడల జ్ఞానము కలిగి ప్రవర్తించాలంట. మనం ఏం చేస్తూ ఉంటామంటే, సంఘం లోపలున్న వారి పట్ల జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాం, మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తాం. బయటోళ్ళు ఎవరోలే, నన్ను ఎప్పుడు చూస్తారులే, నాతో ఎప్పుడు మాట్లాడతారులే అని చెప్పి వారి ఎడల తప్పుగా బిహేవ్ చేయడం కానీ, వారి ఎడల తప్పుగా మాటలు మాట్లాడడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము అలా చేయడం ద్వారా ఒక ఆత్మను దేవునికి దూరం చేసిన వారము అవుతాం. ముఖ్యంగా మనము జ్ఞానం కలిగి నడుచుకోవాల్సింది సంఘము బయట ఉన్న వారితోనే. అదే దేవుడు లేఖనంలో చెప్తున్నాడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, సంఘంలో ఉండే వారిని ఎలా ప్రేమిస్తావో అంతకంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తూ వారితో జ్ఞానం కలిగి నడుచుకునే వారిగా మనం ఉండాలని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ మనం మిస్టేక్ అవుతున్నామో, ఎక్కడ మనం ప్రవర్తిస్తున్నామో దాన్ని సరి చేసుకొని ఆత్మను రక్షించే బిడ్డగా మనం ఉండాలి. కానీ ఆత్మను నశించిపోయే విధముగా మనము ఉండకూడదు. అలా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు, అందరి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుచు, ఆత్మను మాత్రం రక్షణ మార్గంలోకి వచ్చే విధముగానే మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలైనా తండ్రి, ఎల్లప్పుడూ కూడా సమయాన్ని పోనీయకోకుండా సద్వినియోగం చేసుకునే బిడ్డలుగా జ్ఞానమును దయచేయండి ఆయన. అలాగుననే ముఖ్యముగా సంఘం వెలుపటి వారి ఎడల మంచి జ్ఞానము కలిగి నడుచుకునే బిడ్డగా, మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.